డెవలప్మెంట్ బాగుంది కానీ రూమ్స్ మాత్రం అప్పుడు ఇప్పుడు కూడా తక్కువలో అసలు లేవు. ముందు ఉన్నావో లేవో తెలియదు. ఏ రేట్లో ఉంటే ఉపయోగంగా ఉంటుందంటారు? అంటే ఇప్పుడు తక్కువలో ఉన్నాయి కదండి. అందరూ గంట పెట్టాలంటే పెట్టలేరు కదా. ఇస్తారండి, అప్పుడు డబ్బులు ఇవ్వాలి కదా. ఫోన్ పే అన్నా పర్వాలేదు. ఓల్డ్ సెంటినరీ కాటేజ్ ఎన్ని రూమ్స్ ఉన్నాయి? 43 రూమ్స్ సార్. 43 రూమ్స్ సార్. 48 ఉంది ఇక్కడ. బుకింగ్ మీకు ఎన్ని ఉన్నాయా? బుకింగ్లో 20 సార్. బుకింగ్కి అవైలబుల్ ఎన్ని ఉంటాయి మొత్తం? సిస్టంలో అయితే 43 48 ఉంది. అన్ని అవైలబుల్ ఉన్నాయా లేదని అడిగాను. 618 అంటున్నారు. అబ్బాయి వేద్దామో చెప్తున్నారు. 43 ఉన్నాయి. 27 ఉన్నాయి. ఓల్డ్ న్యూ సెంటినరీ కాటేజ్ యూసేజ్ 32 ఫుల్ అయింది సార్. 40 ఎన్ని ఉన్నాయి మొత్తం? 40 రూమ్ ఆఫీస్ చెప్పు. ఆఫీస్ అయితే అవైలబుల్ ఉంటాయి. 48 సార్. అందులో ఆఫీస్ శాంతి ఉంది. ఆఫీస్ స్టోర్స్ 46 కదా. 32 ఫుల్ అయినాయి. ఎప్పుడు ఖాళీ అయినాయి చెప్పండి? నిన్న నైట్ 9 గంటలకి ఎన్ని రూమ్స్ ఉన్నాయి చెప్పగలరా? అట్లా నిన్న నైట్ 9 గంటలకి ఎన్ని రూమ్స్ ఇవి అవైలబుల్ ఉన్నాయి? రమేష్ నైట్ 12 o'clock క్లోజ్ చేస్తాం. 12 o'clock నైట్ 12 o'clockకి ఎన్ని రూమ్స్ ఫుల్ అయినాయి బిల్డింగ్లో? ఇందాక ఒక ఆవిడ నాకు దొరకట్లేదు అనుకుంటుంది కదా. మరి ఇక్కడ ఏమైనా మధ్యలో కోతలు తయారేమో డౌట్. ఉందా హ్యాబిట్ ఇక్కడ? మధ్యలో రూమ్ లోపల పెట్టడం జరుగుతుందా? అంతే అదే జరుగుతుంది. బ్లాక్ చేస్తుండొచ్చు. లోకల్ మధ్యలో ఉండి కొన్ని బ్లాక్ చేసేసి 500 రూపాయలు తీసుకుంటే కూడా రెండో కదా. ఎట్లా వెరిఫికేషన్ కాదు. 75% రూమ్స్ బుక్ అయినప్పుడు ఈచ్ కేటగిరీలో చిన్న చిన్న కేటగిరీస్ 500వి 200వి 200వి 600వి. ఓకే, 75% రూమ్స్ ఖాళీ అయినప్పుడు ఎవరో బుక్ చేశారు లిస్ట్ తీసుకుంటే అప్పుడు సగం ఉంటుంది. అర్థమైందా? ఏమన్నా అర్థమైందా? 70% బుక్ అయిపోయినాయి అనుకోండి. దాంతో ఆల్మోస్ట్ బుక్ చేసుకుంటారని కదా. ఆ టైంలో ఎవరు బుక్ చేస్తారో లిస్ట్ వస్తుందా? వస్తుందా? తీసుకుంటే అప్పుడు తెలుస్తుంది మనం ఏమైనా బయట వాళ్ళు ఏమైనా బ్లాక్ చేశారా లేకపోతే నిజంగానే చేసుకున్నారా తెలుస్తుంది. వచ్చిందా? $64 25 రూమ్స్ బుక్ అయ్యాయి సార్. 25 రూమ్స్ బుక్ అయితే అక్కడ రూమ్ ఎందుకు దొరకలేదు? నైట్ ఎవరు కూర్చున్నారు సెంటర్లో? ఆన్లైన్ కూడా ఎవరు కూర్చున్నారు నైట్ ఇక్కడ? డ్యూటీలో ఎవరు ఉన్నారు? పేరు సార్. సూపర్వైజర్ ఎవరిది?
సూపరింటెండెంట్ గారు ఏం సార్ నేను తుమ్మస్తాను. సూపరింటెండెంట్ మీరేనా? మరి అప్పటి నుంచి అడుగుతుంది ఇక్కడ చూస్తున్నారు. మీకు అర్థమైందని అడిగింది. నైట్ 9:30కి 10 గంటలకి ఒకళ్ళు వచ్చి అడిగితే రూమ్ లేవని చెప్పారు వాళ్ళకి 500 రూపాయలు. ఇక్కడ చూస్తే మీకు 25 బుక్ అయినా అంటున్నారు. ఎందుకు ఉంటుంది గ్యాప్ అది? ఏం పేరు మీ పేరు? నాకు అర్థం కాదు. ఏం పేరు మీ పేరు? మరి ఏంటి ఎందుకు వచ్చి ఉంటుంది గ్యాప్? ముందు రోజు కూడా బుక్ అవుతుంటాయి సార్. నిన్నటి వరకు బుక్ చేస్తే నేను అడిగిన క్వశ్చన్ అర్థమైంది సార్. నిన్న 12 గంటలకు ఎన్ని రూములు బుక్ అయి ఉన్నాయి అని అడుగుతున్నాను. అది ఎప్పుడైనా బుక్ చేసి ఆన్లైన్లో బుక్ చేసుకుంటుండొచ్చు, ముందు రోజు బుక్ చేసి ఉండొచ్చు. నిన్న నైట్ 12 గంటలకు ఎన్ని బుక్ అయి ఉన్నాయి? ఎవరు దీని గురించి టెక్నికల్గా తెలిసిన వాళ్ళు ఎవరు? సిస్టమ్ చెప్పి నేను మరి మీకు తెలియదు అది ముందు ఎలా తీయాలో? అంటే అవైలబిలిటీ అనేది ఆ రిపోర్ట్స్ ఎప్పటికప్పుడు వెళ్ళిపోతూ ఉంటాయి సార్. రిపోర్ట్స్ మాత్రం అంటే అంటే ఎలా ఉంటాయి సార్, బిఫోర్ డే బుక్ అయ్యేవి కూడా ఉంటాయి సార్, నిన్న బుక్ అయ్యేవి కూడా ఉంటాయి సార్. ఓవరాల్గా కంప్లీట్ అయ్యే వస్తుంటాయి సార్. సార్ ఆలోచించాలి. ఎప్పుడు బుక్ చేసినా ఈ రోజు నైట్ ఉండాల్సిన దాని గురించే కదా బుక్ చేసేది. ఎన్ని రూములు అవైలబుల్ ఉన్నాయి నిన్న నైట్ 12 చెప్పండి నాకు. అది చెప్పారు సార్. నిన్న నైట్ 12 ఎన్ని రూములు ఏ కేటగిరీ అవైలబుల్ ఉన్నాయో చెప్పండి సార్ ఇస్తున్నారు. ఫార్టీ 26 రూమ్సే బుక్ అయింది సార్. రిమైనింగ్ అవైలబుల్ నిన్న ఉంటుంది. నైట్ కదా నైట్ సార్. మరి రూమ్స్ లేవని ఎందుకు చెప్తున్నారా? ఏం చూడండి 20 ఉన్నాయి సార్. 25 రూమ్స్ రిపేర్లు ఉన్నాయి సార్. కండిషన్లో లేవు సార్. ఏవి 40 years అయిపోయింది సార్.